హలో అండి అందరికీ మనందరికీ తెలుసు 2024 ఎన్నికల్లో కూటమి గెలవటానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిన్న చిన్న తప్పిదాల వల్ల 2024 ఎన్నికల్లో కూటమి గెలవటానికి కారణం అయిందనమాట. అయితే కూటమి గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలనే అమలు చేయడంలో వాళ్ళు కొంచెం వెనకబడ్డారని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ప్లేస్లలో వస్తున్న అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమలయ్యే పథకాలైన అమలైతే ఇప్పుడు కూటమికి ఓటేసిన తర్వాత మినిమం ఆ పథకాలు కూడా అందట్లేదన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుందన్నమాట. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యేల మీద కూడా ఒక వ్యతిరేకత అయితే పెరిగిపోతుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న వ్యక్తులకే మనం ఓటు వేసిందని చెప్పేసి ఆ రకంగా వ్యతిరేకత అయితే పెరిగిపోతుంది. అయితే ఈ సందర్భంగా రీసెంట్గా ఒక సర్వే వచ్చింది. ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు అనే ఒక సర్వే వచ్చిందనమాట. ఈ సర్వే చేసింది ఎవరూ కాదు, 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన రైజ్ సర్వే ఐడియా ఉంది కదా. ఈయన పేరు ప్రవీణ్ పుల్లుట్ల అంటే ఈయన పేరు చూసారు కదా. ఈయన చేశారనమాట. రీసెంట్గా ప్రభుత్వ విధానాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేల పరిపాలన తీరు ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే ప్రకారం దాదాపు 41 మంది కూటమి ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు, టికెట్ కూడా దక్కడం కష్టమే. ఈయన ఎవరో కాదు, 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుస్తుంది. ఒక రకంగా ఈయన టీడీపీ పార్టీకి అనుకూల వ్యక్తి అని కూడా పేరుందనమాట. చూసారు కదా, ఆయనే ఈ మాట చెప్తుండు. దాదాపు 41 మంది ఎమ్మెల్యేలు అంటే గెలిచి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లోనే 41 కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళకి గెలిచే పరిస్థితి కూడా లేదు, వాళ్ళకి టికెట్ ఇవ్వడం కూడా కష్టమే అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏంటి అంటే అధికారం ఇచ్చినప్పుడు మనం ప్రజలకి ఏ హామీలు ఇచ్చినామో అవి అమలు చేయాలి. అవి అమలు చేయనప్పుడు ఆటోమేటిక్గా వ్యతిరేకత పెరిగిపోతుంది. అలాగే ఈ 41 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు లోకల్గా దందాలు, ప్రజలను పట్టించుకోకపోవడం, ఆ ఇసుక మైనింగ్, మద్యం, లిక్కర్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి ద్వారా కూడా దాదాపు 41 మంది కూటమి ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఈయన వైసీపీ అనుకూలుడు అయితే పెద్ద అంత ఇంపార్టెన్స్ ఉండకపోదు, ఈయన కొంచెం టీడీపీకి అనుకూలుడు అని చెప్పేసి ఒక పేరు అయితే ఉంది. అందువల్ల ఇది పెద్ద హైలైట్ అయితే అయిందనమాట. మరి దీని మీద ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వ పనితీరు అలాగే ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.